గురుగారు, కాశీ క్షేత్రం దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ క్షేత్రాన్ని ఆదిశంకరాచార్య వారు దర్శించి దాన్ని ఎంతో పుణ్యక్షేత్రంగా మార్చడానికి కూడా ఒక ప్రతీతి. ఆయన తర్వాత ఇంకా దాని మహిమలు పెరిగాయని అంటారు. అట్లా ఎంతమంది ప్రముఖులు అక్కడ నివసించారు, ఎంతమంది ప్రముఖులు దర్శించారు, అసలు అక్కట్లో ఏమైనా ఉంటుందా దాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు? యాక్చువల్గా ఆది శంకరాచార్యుల కంటే ముందు నుంచి కూడా కాశీ ఉంది. కోర్స్. కానీ చరిత్రలో మనకు లభించినటువంటి ఆధారాలు ఆది శంకరాచార్యులు కాశీలో మండనమిశ్రుడు అనేటువంటి వ్యక్తితో డిబేట్ చేశాడు. తర్వాత సత్యార్థ ప్రకాశం అని చెప్పి రాసినటువంటి స్వామి దయానంద సరస్వతి, విశుద్ధానంద, అలాగే మధ్వాచార్యులు, సత్యహరిశ్చంద్రుడు, అయ్యో, మున్షి ప్రేమ్చంద్, బిస్మిల్లా ఖాన్, పండిట్ రవిశంకర్, రవిదాస్, తులసీదాస్, కబీర్, మహావీరుడు, గౌతమ బుద్ధుడు, గురునానక్, ఇలా ఎంతోమంది పాదాలు స్పర్శతో పునీతమైంది కాశీ. మామూలు వ్యక్తులు కాదు వాళ్ళంతా. కాశీ నగరాన్ని అద్భుతంగా దినదినాభివృద్ధి చెందేలా చేశారు. ఏ మతం ఆవిష్కరింపబడ్డా అది కాశీ నుంచే ఆవిష్కరింపబడింది. సో అలాంటి మహానుభావులంతా కూడా కాశీలో నివసించారు, కాశీలో తిరిగారు, విశ్వనాథుని సేవించారు, గంగను సేవించారు. అద్భుతంగా ఆ యొక్క ఘాట్లలో, ఆ కాశీ పురవీధుల్లో తిరిగి మనకి ఈరోజు ఇంత స్ఫూర్తిదాయకమైన. ఫర్ ఎగ్జాంపుల్ రవిదాసు ఆయన జీవన భృతి కోసం చెప్పులు కుట్టుకునేవాడు, మానసిక ఆనందం కోసం ఆధ్యాత్మిక చింతన చేసేవాడు. దేనికదే. తులసిదాస్ రామచరిత మానస రాశి, తులసి ఘాట్ అనుకుంటే మనకు కనిపిస్తుంది. అలాగే కబీర్ అద్భుతమైనటువంటి పదాలు రాసినటువంటి వ్యక్తి. చరకుడు కూడా కాశీ నివాసి. వైద్య సంహిత రాసిన ఎప్పుడు చరకుడు. ఎక్కడి చరకుడు? నీవు చరిత్ర తవ్వే కొద్దీ కాశీ గురించినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అన్ని మాణిక్యాలే, మనులే. కానీ మనం అక్కడికి పోతే చూసేది పేడే. అవును, అంటే మనకి మాణిక్యాలు అంటే అది అంటారు కదా, చిత్తశుద్ధులైన శివ పూజలు అని, అందుకే అంటారు ఇలాంటి వాళ్ళని చూసి. ఎక్కడ గౌతమ బుద్ధుడు, ఎక్కడ మహావీరుడు, ఎక్కడ గురునానక్, ఎక్కడ ఆదిశంకరాచార్యులు. అద్భుతమైనటువంటి మనము ఆ కాశీలో పురవీధుల్లో తిరిగితే చాలండి, మన జీవితం ధన్యమైపోద్ది. నమస్తే. అట్లాగే గురుగారు, మన తెలుగు ప్రముఖులు ఎవరు అన్నారా కాశీ క్షేత్రం సుసంపన్నం చేసిన వాళ్ళలో? ఉన్నారు. కాశీలో మొట్టమొదటి తెలుగువారు అని చెప్పుకోవడానికి, గర్వించదగ్గడానికి మనకు వల్లభాచార్యుడు, మన తెలుగువారు. ఆయన కాశీని ఆయన వేదాలు నేర్చుకున్నాడు, ఉపనిషత్తులు నేర్చుకున్నాడు, సర్వ మత సారాన్ని అపోసపట్టినటువంటి వ్యక్తి. ఈ వల్లభాచార్యుడి యొక్క పాండిత్యం చూసి, ఆయన యొక్క సాహితీ ప్రకర్షణ చూసి శ్రీకృష్ణదేవరాయలు ఆయన పిలిపించి, వల్లభాచార్యుని పిలిపించి కనకాభిషేకం చేశారు. తర్వాత త్రైలింగ స్వామి. ఈ త్రైలింగ స్వామి మన విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కలిమిలేని ఒక చిన్న గ్రామంలో నివసించేవారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఆ తల్లి యొక్క చితాభస్మాన్ని శరీరం అంతా పూసుకొని తిరిగేవాడు. కొంతకాలానికి మెల్లిగా కాశీ చేరుకున్నాడు. కాశీ చేరుకొని ఆయన ఎప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కూడా కాదు. గంగ పైన నడిచేవాడు, నీటి మీద. గంగ నీటిపై పద్మాసనంలో కూర్చునేవాడు.
అతను దాదాపు 150 కిలోల బరువు, 280 సంవత్సరాలు బ్రతికాడు, జీవించాడు. ఈ కీనారాం బాబా అఘోరాలకు ఒక మూలస్తంభం, గురువు గారు. అలాగే జగన్నాథ పండిత్ అని చెప్పేసి మన తెలుగువాడు, కాశీలో నివసించేవాడు, గొప్ప సంస్కృత పండితుడు. ఓకే. విశ్వనాథ సేవలు తరించేవాడు. లవంగి అనే ఒక మహమ్మదీయుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మిగతా పండితులకు ఇది నచ్చల. అతను నీ కులభ్రష్టుడివి, నువ్వు గంగా నది ఘాట్లలోకి రావడానికి కానీ గంగా నదిలో దిగడానికి కానీ నీకు అర్హత లేదు, నువ్వు అర్హత కోల్పోయావు అని చెప్పేసి అందరూ ఆయన అడ్డగిచ్చారు. అడ్డగిస్తే ఆయన గంగను స్తుతించాడు బాధతో. స్తుతిస్తే గంగా నది ఒక అలలా పైకి ఎగిసి ఆ జగన్నాథ పండితుడిని తడిపింది. ఆ సంఘటన చూసి పండితులంతా ఆయనకు కళ్ళ మీద పడి క్షమాపణ చెప్పారు. ఇది జరిగింది, యథార్థంగా జరిగింది ఎక్కడ? పంచఘాట్. ఓకే. పంచఘాట్లో జరిగింది. ఆ రోజు ఆయన ఏ గంగనైతే స్తుతించాడో దాని పేరు గంగావతరణం. అచ్చా. ఆ గంగా అవతరణనే ఆ యొక్క పద్యాన్నే మనము ఈ సాయంకాలం 7 గంటలకు గంగాహారతి ఇస్తారే, అవునండి, అవునండి, ఆ గంగాహారతిలో వాళ్ళు పఠించేటువంటిది ఇదే. అది మన గొప్పతనం. తెలుగువాడు రచించినటువంటి ఒక అద్భుతమైన గంగావతరణ పద్యాన్ని వాళ్ళు పాటను నిత్యం సాయంకాలం పూట గంగకు హారతి ఇస్తూ పాడడం అనేటువంటిది ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ఇది ఒక అద్భుతం. ఈ విధంగా తెలుగు ప్రముఖులు కాశీని ప్రభావితం చేశారు. అట్లాగే గురుగారు, సో మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది ముస్లిం రాజులే, రైట్? మరి వాళ్ళలో ఎవరైనా ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించుకొని సంస్కృతాన్ని నేర్చుకొని ఈ ఒక క్షేత్ర మహిమల్ని ఏమన్నా ప్రపంచానికి తెలియజెప్పారా? పుస్తకాలు ఏమైనా రాశారా? చరిత్రలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారా షికో అంటే ఔరంగజేబు వాళ్ళ అన్న. ఓకే. ఈ షాజహాన్ కుమారుడు ఔరంగజేబు అన్న. ఇతనికి సంస్కృతం పట్ల విపరీతమైనటువంటి మక్కువ. ఆయనకు ఆ వ్యామోహంతో కాశీకి వెళ్ళి రామానంద్ పంత్ త్రిపాఠి అని ఒక వ్యక్తి ఇంటికి పోయాడు. అక్కడ పెద్ద సమస్య మొదలైంది. వచ్చింది మహమ్మదీయుడు, మనకు వ్యతిరేకి, మన మతానికి వ్యతిరేకి, సంస్కృతం నేర్చుకోవాలని వచ్చాడు. దీనివల్ల అతను ఏం చేయబోతాడు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా వద్దని వారించారు. అయినా కూడా జ్ఞానం కోసం తలుపు తట్టిన వాడిని, ఏ కులమైనా ఏ మతమైనా వాడిని మాత్రం మనం తిరస్కరించకూడదు. కాబట్టి అతనికి నేను నేర్పిస్తాను సంస్కృతాన్ని. ఆయన్ను తన ఇంట్లోనే పెట్టుకొని దారా షికోను రామానంద పంత్ త్రిపాఠి సంస్కృతం నేర్పించాడు. ఈ దారా షికో ఢిల్లీకి వెళుతూ 150 మంది సంస్కృత పండితులను తీసుకెళ్ళాడు, రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దాదాపు 20 ఉపనిషత్తులను పర్షియా భాషలో అనువదించాడు. పర్షియా భాషలో అనువదింపజేశాడు. ఆ విధంగా సంస్కృతము పర్షియాకు పోయి, పర్షియా నుంచి మధ్య ఆసియాకు పోయి, అక్కడి నుంచి యూరోపియన్ కంట్రీస్కు చేరింది. ఆ విధంగా దారా షికో అనేటువంటి వ్యక్తి సంస్కృతం నేర్చుకున్నాడు. ఈ రామానంద్ పంత్ ఏదో తెలుసా మీకు? 1971లో మనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు, కళ్యాణ్ త్రిపాఠి అని, కమలాపతి త్రిపాఠి. ఆ రామానంద్ పంత్ యొక్క వాళ్ళ యొక్క బంధువు, వాళ్ళ రక్త సంబంధికుడు ఈ కమలాపతి త్రిపాఠి. సో ఆ విధంగా చరిత్రలో మనకు అనేకమైన ఆధారాలు ఉన్నాయి.